యూదుల పస్కా పండుగ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పస్కా ఆచరించడానికి ఒక గదిని సిద్ధపరచమని శిష్యులతో చెప్తారు. పేతురు యోహాను వెళ్ళి పస్కా ఆచరించడానికి ఒక గదిని సిద్ధపరుస్తారు. ఆ ఇల్లు ఎవరిదో కాదు, మార్కు ఇల్లు. మార్కు తల్లి పేరు మరియా, మార్కు మావయ్య పేరు బర్నబా. యూదులు సాయంకాలం 6 గంటలకు బోరలు ఊదగా గొర్రెలను వధిస్తారు. దాని మాంసంతో పస్కా విందును సిద్ధపరుస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు 7 గంటలకు అక్కడికి వెళ్తారు. 7 గంటల నుండి 9 గంటల వరకు పస్కా ఆచరిస్తారు. పస్కా ఆచరించడానికి కావలసిన వస్తువులు: 1 సంవత్సరం వయసు గల మచ్చలేని గొర్రెపిల్లని దేవాలయంలో అర్పించిన తర్వాత దాన్ని దాల్చిన చెక్కతో రోస్ట్ చేస్తారు. వాళ్ళకి 3 పులియని రొట్టెలు కావాలి, 4 కప్పుల ద్రాక్షారసం కావాలి, తర్వాత 5 రకాలైన చేదు కూరలు కావాలి. ఆ పులియని రొట్టెలు భుజించిన తర్వాత 4 వాగ్దానాలు చెప్తారు. నిర్గమకాండం 6వ అధ్యాయం 6 నుండి 8 వరకు. నేను మిమ్మును ఐగుప్తు బానిసత్వం నుండి రప్పిస్తాను అని మొదటి వాగ్దానం చెప్పి మొదటి కప్పులో ఉన్న ద్రాక్షారసాన్ని అందరూ తాగుతారు. 113, 114 కీర్తనలో పాడతారు. తర్వాత మిమ్మును పాలు తేనెలు ప్రవహించే దేశానికి నా బాహుబలం చేత నడిపిస్తాను అని వాగ్దానం చెప్పి 2వ కప్పులో ఉన్న ద్రాక్షారసాన్ని తాగుతారు. తర్వాత 115, 116 కీర్తనలో పాడతారు. నేను మీకు దేవుడినై ఉంటాను అని వాగ్దానం చెప్పి 3వ కప్పులో ఉన్న ద్రాక్షారసాన్ని తాగి 116, 117 కీర్తనలో పాడతారు. మీరు నా స్వకీయ జనముగా ఉందురు అని వాగ్దానం చెప్పి 4వ కప్పులో ఉన్న ద్రాక్షారసాన్ని తాగి 136 కీర్తన పాడతారు. పస్కా భుజించిన తర్వాత ప్రభువు శిష్యుల యొక్క పాదాలు కడిగి తువాలుతో వారి యొక్క పాదాలు తుడుస్తారు. అప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు ఇస్కరియోతు యోధ ఆయనను అప్పగించబోతున్నాడని ముందుగానే హెచ్చరిస్తారు. అలాగే పేతురును కూడా నువ్వు నన్ను ఎరగను అని ముమ్మారు చెప్పకముందే కోడు కూయదని పేతురును కూడా హెచ్చరిస్తారు. 7 గంటల నుండి 9 గంటల వరకు అక్కడే ఉండి మెట్లు దిగి కిద్రోను వాగు దాటి 11 మంది శిష్యులతో పాటు యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటకి వెళ్తారు.